ఎస్. నమస్తే మాస్టర్స్. ఈరోజు మొదటి రోజు శ్రీకృష్ణామృతం స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని, ఈ సంకల్పాన్ని అందించిన ఎంతోమంది మాస్టర్స్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా. ఈ కృష్ణామృతం చెప్పే భగవద్గీత శ్లోకాలకి తాత్పర్యం చెప్పే అర్హత ఉందా లేదా అని నాకు తెలియదు, కానీ నేను నేర్చుకోవాలి అని మాత్రం అనుకుంటున్నాను. అందుకోసమనే అందరితో పాటు కలిసి నేర్చుకోవాలి, అందరితో పాటు ఉన్నత స్థితికి, కొత్త సంవత్సరంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి. అది భగవద్గీతతో సాధ్యం అనేసి నాకు అనిపించింది. అందుకనే ఇది చేశాను. అదేవిధంగా చాలామంది సంకల్పాలు సపోర్ట్ అవ్వడం వలన ఇది ఖచ్చితంగా ఇది చేసి తీరాలి అని అర్థమైంది. అందరికీ జాయిన్ అయినందుకు, ఇంట్రెస్ట్ చూపించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పత్రిజీ గారికి అండ్ కృష్ణ పరమాత్మకి, వ్యాసుల వారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు లావణ్య. ఇక్కడ సౌజన్య సాయి రామరాజు గారు ఉన్నారు. తను భగవద్గీత శ్లోకాలు గణపతి సత్యనారాయణ స్వామి వారి దగ్గర నేర్చుకున్నారు, సర్టిఫై అయ్యారు. సో అందుకని తను చక్కగా చాలా శ్రావ్యంగా అందంగా పాడతారు. మనం ఆ అందంగా మనం కూడా పద్యంలాగా కాకుండా శ్లోకం అందంగా పాడడానికి మేడం సపోర్ట్ చేస్తారు, మనకి నేర్పిస్తారు. మనం తన దగ్గర శ్లోకం నేర్చుకుంటూ పత్రిజీ గారు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని అర్థం చేసుకుందాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాము ఈ వర్క్షాప్ అనేది. ఇది వర్క్షాప్. సో మన అందరము ఏదో విన్నాము చేసుకున్నాం కాదు, యాక్చువల్గా నేర్చుకోవడానికి తీసుకున్నాము. ఎలా చేస్తున్నామంటే, ఒక రోజేమో మనం ఒక శ్లోకం తీసుకొని దాన్ని శ్రావ్యంగా పాడటం నేర్చుకొని తర్వాత దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకుందాము. నెక్స్ట్ డే మనము దాని మీద రోజంతా 24 hours టైం ఉంటుంది. నెక్స్ట్ డే సెషన్కి వచ్చే లోపల మనము ధ్యానం చేద్దాం. ఎవరి పాటికి వాళ్ళు ఈ శ్లోకం మీద, ఆ తాత్పర్యం మీద ధ్యానం చేయడం వలన అది మన లోపల ఎలా అర్థమైంది, మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇవన్నీ మన కృష్ణ భగవానుడు మనకి ఇచ్చింది మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికే కదా, ఉన్నతంగా ఎదగడానికి కోసం. కాబట్టి ఇలా చేద్దాము. నెక్స్ట్ డే మళ్ళీ మీట్ అయినప్పుడు ఎవరికి ఏమన్నా ధ్యానంలో ఏమైనా మెసేజెస్ వచ్చాయా, డైరెక్ట్గా ఏమైనా కనెక్షన్స్ వచ్చాయా, ఎలా అర్థం చేసుకున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేసుకుందాం, లైట్గా డిస్కస్ చేసుకొని ఆ రోజు అలా చేద్దాము. సో మనము పూర్తిగా మనము ఆ శ్లోకం గురించి, దాని గురించి పూర్తిగా మనకి మన లోపలికి ఇంకుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. నాకు ఇలా చేద్దాము అని ఐడియా ఇచ్చిన అనిరుద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సెషన్ ఉంటుంది కదా. ఈరోజు మొదటి రోజు మనం ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాము. చాలా కృష్ణామృతంలో చాలా భాగం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎందుకు పత్రిజీ పుస్తకం రాశారు, ఎందుకు ఇలా అంతా, అది దాన్ని చెప్పుకుందాము. మామూలుగా సోమవారము శ్లోకము, మంగళవారము మళ్ళీ ధ్యానము వివరాలు, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాము. బుధవారం మళ్ళీ ఇంకొక శ్లోకము, గురువారం ఎక్స్పీరియన్సెస్, శుక్రవారము ఆ శ్లోకాలన్నీ, మనం ఆ వారం నేర్చుకున్న శ్లోకాలన్నీ కూడా మనం కంఠస్థం చేసుకుని ఉంటాం. కాబట్టి ఇంక లైఫ్ లాంగ్ మనతో ఉండిపోవాలి కాబట్టి మనం అదొకసారి రివైజ్ చేసుకుందాం. అది ఇలా డిజైన్ చేసుకున్నాం మాస్టర్స్. అందరికీ ఇది కన్వీనియంట్, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఎలా అయినా మార్చుకుందామంటే మీ అభిప్రాయాలన్నీ మనం చక్కగా గ్రూప్లో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనం సౌజన్య గారు ధ్యాన శ్లోకాలు పాడుతూ ఉంటే మనం ఒక ఫ్యూ మినిట్స్ ధ్యానం చేద్దాం. సౌజన్య గారు. ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं
अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद् भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्
सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्तः दुग्धं गीतामृतं महत् गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा ॐ श्रीकृष्णाय परमात्मने नमः థ్యాంక్ యూ సౌజన్య గారు, చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఎస్. సో మనము ఈరోజు కృష్ణామృతంలో ఇంట్రడక్షన్ తీసుకుందాం. మనకి భగవద్గీత ఎంతోమంది చెప్పారు, దాని మీద ఎంతోమంది వ్యాఖ్యానం చేశారు. మళ్ళీ ఎందుకు పత్రిజీ ఎందుకు చేశారు అనేది ఇక్కడ వివరంగా చెప్పారనమాట. భగవద్గీత మనందరికీ తెలుసు, శ్రీమద్ భగవద్గీత శ్రీ వేదవ్యాసుల వారు రాశారు. గీత అంటే ఒక రేఖ అని అనుకోవచ్చు, లేదా గానం అని చెప్పచ్చు అనమాట. భగవద్గీత పాడుకోవడానికి ఇప్పుడు ఎలా అయితే సౌజన్య గారు పాడారో ఎంతో తీయగా అనువుగా ఉంటుంది, చక్కగా పాడుకోవడానికి. భగవద్గీత శ్రీకృష్ణుల వారు ఎలా చెప్పారంటే తన యొక్క అనుభవ సారాన్ని భగవద్గీతగా చెప్పారన్నమాట. అంటే ఆయన ఎన్నో చెప్పారు కదా అర్జునుడికి, నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను, ఎన్నో జన్మల్లో నువ్వు కూడా నాతో పాటు ఉన్నావు, నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది అని చెప్పారు. సో అంటే ఏంటి, ఆయన మనలాగా ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో అనుభవాన్ని పొందారు. మనకందరికీ తెలుసు దశావతారాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి, ఒక జంతువు దగ్గర నుంచి, అంటే ఒక మీనం దగ్గర నుంచి మొదలైందన్నమాట. అంటే అక్కడి నుంచి కూడా ఆ జీవి లేదంటే పరమాత్మ అక్కడి నుంచి కూడా నేర్చుకుంటూ వస్తున్నారు. ఎన్నో రకాలుగా ఆయన అభివృద్ధి చెందుతూ అత్యంత పరమాత్మ స్థితి అయిన, పూర్ణాత్మ స్థితి అయిన కృష్ణ భగవానుడి స్థితికి వచ్చి అక్కడ మనకి భగవద్గీత అందించారు. సో పత్రిజ ఏం చెప్తున్నారంటే ఆ కృష్ణ భగవానుడు ఇచ్చిన ఆ గీతానుసారం ఏదైతే ఉందో అది ఆయన నేర్చుకొని అనుభవించి చెప్పినది. అదొక సారం అన్నమాట, జీవిత సారం. దాన్ని గనక మనము అనునిత్యము జీవితంలో పాటిస్తూ ఉంటే మనకి కళ్యాణం అవుతుంది. లేదు అంటే దినదిన కష్టం అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుత సామాజిక పరిస్థితులలో ఎంతోమంది కూడా అనారోగ్య సమస్యలు, సంబంధ బాంధవ్యాలకి సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే ఆర్థిక సమస్యలు, ప్రతి ఒక్కటి కూడా సమస్యగా తీసుకొని మనం జీవిస్తున్నాం. అలా కాదు, మరి అన్నిటికీ డాక్టర్స్ దగ్గర సొల్యూషన్స్ ఉండవు. ఎక్కడ ఉంటుందంటే ఆధ్యాత్మికతలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి పూర్తిగా మనం దైవ చింతన చేస్తామో, లేదా దైవాన్ని మనలో చూసుకుంటామో, ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామో, అన్నీ కూడా సాధ్యమవుతుంది. అప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పారు, కానీ అది ఆ అర్జునుడికి మాత్రమే వర్తించదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రస్తుతం విదేశాలలో కూడా వేరే భాషల్లో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది భగవద్గీత అనేది ఒక స్టాండర్డ్గా వాళ్ళు తీసుకొని మరి దాన్ని అనువదించి వాళ్ళ భాషల్లో అనువదించి చేస్తున్నారు. కాబట్టి మనము భారతీయులమైన మనము తెలుగువారము చక్కగా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకొని మన జీవితానికి అనుగుణంగా మనం నేర్చుకుంటూ సాధన చేస్తూ ఉందాం.
ఆ, ఇక్కడ ఏం చెప్పారంటే అంత చక్కగా శ్రీకృష్ణ భగవానుని మురళి నుండి జాలువారినది మురళిగానం అయితే, అద్భుతమైన మురళినాదం అయితే, ఆయన స్వీయ ధ్యాన అనుభవాల నుంచి ఆ భాండాగారం నుంచి వెలువడింది ఆ అమృతధారయే గీతా జ్ఞానం అని పత్రిజీ ఎంతో చక్కగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనకి యదా యదా హి ధర్మస్య అనే అందమైన శ్లోకం సౌజన్య గారు చెప్తారు. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं సృజామ్యహం. మీరందరూ రిపీట్ చేస్తారా లేకపోతే జస్ట్ మనం తర్వాత ఇవన్నీ వస్తాయి అనుకుంటాను, అప్పుడు చేద్దాం. సో ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మము ఈ లోకంలో ధర్మం సన్నగిల్లుతూ ఉంటుందో, అధర్మం పెచ్చు పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ప్రజలందరూ కూడా సత్యాన్ని మర్చిపోతారు. సత్యం అంటే అది నిత్యమై ఉంటుంది, ఎప్పుడు కూడా ఒకటే అన్నమాట, అందరికీ కూడా అదే సత్యం ఉంటుంది. అది గనక మరిచిపోయి అరాచకాలు, అక్రమాలు, అధర్మంలో మునిగిపోతూ ఉంటారు. అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుత కాలం అని చెప్పచ్చు. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని కూడా మనకు అర్థమయ్యే స్థితిలో లేం మనం. సో అలాంటి స్థితిలో అప్పుడు యోగేశ్వరులు అవతరించి మర్చిపోయిన సత్యాలను మళ్ళీ ప్రజలకు తిరిగి తెలియచేసి అధర్మం నుంచి వెలికి తీసి సత్యాన్ని, ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారన్నమాట. సో అది కృష్ణ భగవానుడు. మనం ఒకటి ఇక్కడ నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను ఏంటంటే, కృష్ణుడు అంటే ఆయన ఒక రూపాన్ని ఇచ్చాం మనం, కానీ ఆయన ఆ రూపంలో మాత్రమే లేరు. ఆయన ఒక పరమాత్మ. ప్రతి ఒక్క ఆత్మలోనూ కూడా ఆయన ఉండి ఉన్నారు. అంటే ప్రతి ఒక్క కణములో కూడా, విశ్వం అంతా కూడా ఉన్నారు కదా. సో మనం ఆ కృష్ణ భగవానుని ఒక రూపంలాగా కాకుండా అణువణువున వ్యాపించి ఉన్న చైతన్యంగా మనం దీన్ని తీసుకుంటున్నాము. వేదవ్యాసుల వారు ఆ సత్య ప్రబోధం అనే వంటి మహాయోగీశ్వరులు సత్య ప్రబోధం కోసం అప్పుడప్పుడు అక్కడక్కడ పుడుతూనే ఉంటారనమాట, ఇది ఇంకా ప్రచారం చేయడానికి ఎన్నో రూపాల్లో. కాబట్టి కృష్ణుడు మాత్రమే చెప్పారు అని కాదు, మనకి ఎంతోమంది వ్యాసుల వారు కానీ, మోడర్న్ టైంలో కూడా ప్రవచనాలు చేసేవారు కానీ, అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే ఆయా కాలాలకు ఆయా విధంగా నేర్పించడానికి వచ్చారనమాట. ఇప్పుడు ఈ కాలానికి సరిపోయినట్టు ఇప్పుడు సంస్కృతంలో ఎవరైనా చెప్తూ ఉంటే మనకు అర్థం కాదు, తెలుగులో సరళమైన తెలుగులో చెప్పాలి. కాబట్టి ఏ కాలానికి ఆ కాలంలో యోగేశ్వరులు పుడుతూ ఉంటారో సత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారని ఆ శ్లోకంలో చక్కగా చెప్పారు. ఉన్నదంతా కూడా సత్యం ఒక్కటే, ఈ విశ్వమంతా కూడా సత్యం ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ అంటే నాలో ఉన్న ఆత్మే అన్ని జీవులలోనూ అన్ని ప్రాణులలోనూ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడమే ఈ సత్యం. ఎప్పుడైతే మనం ఆ ఎరుకలో ఉంటామో, ఇంకా మనము ఇతరులకి అన్యాయం చేయడం అంటే నాకు నేను అన్యాయం చేసుకోవడం, ఇతరులను మోసం చేయడం అంటే నన్ను నేను మోసం చేసుకోవడం. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే చైతన్యం అనే విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అందరితో కూడా అందరినీ కూడా అన్ని వేళలా కృష్ణ భగవానుని చూసినట్టే చూస్తాము, అలా ప్రవర్తిస్తాము. ఎప్పుడైతే అలా ప్రవర్తిస్తామో ఈ విశ్వం అంతా కూడా ఎంతో అందమైన, ఈ భూమి అంతా కూడా ఎంతో అందమైన గ్రహంగా మారుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు, ప్రతి క్షణం హ్యాపీగా ఉంటారు, ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్కరితోనూ అద్భుతంగా ఉంటారనమాట. సో అందుకోసమని మనము ఈ జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఆచరించాలి. ఈ సత్యాన్ని కృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా అనుభవించి పరోక్షంగా వేదవ్యాసులుగా వారు ఇదంతా సమీకరించి బ్రహ్మసూత్రాలు అన్నట్టుగా ఇది చెప్పారు. ఎందుకంటే మనకు అన్నీ కూడా ఈ భగవద్గీత ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత బ్రహ్మ విద్యాయాం అని ఉంటుంది అన్నమాట. దాంట్లో అర్థమవుతుంది బ్రహ్మ విద్య ఇది ఏంటి, బ్రహ్మ జ్ఞానాన్ని తెలియజేసేది బ్రహ్మ విద్య. వాటిల్లో పత్రిజీ కొన్ని ప్రధానమైన శ్లోకాలు మాత్రమే తీసుకున్నారు. ఎందుకు అలాగా అంటే ఏంటంటే, ఈ మొత్తం భగవద్గీతలో
ఒకటే అర్థం వచ్చే శ్లోకాల్ని వివిధ విధాలుగా చెప్తూ వచ్చారనమాట. దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే చూడండి, శ్రీకృష్ణ భగవానుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ఎదుగుదల లేదా ప్రతి ఒక్క తెలివితేటలతో ఉన్న వారందరికీ కూడా అందరికీ సమానంగా అర్థం అవ్వడం కోసం ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పి వదిలిపెట్టలేదు. ఎన్నో విధాలుగా దాన్ని రకరకాలుగా చెప్పారన్నమాట. ఒక క్లాస్ రూమ్లో టీచరు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్తారో ఆయననే మన కోసం అలా చెప్పారు. పత్రిజీ ఏం చేశారంటే దాన్ని అంతగా రిపీట్ చేయకుండా ఒక శ్లోకం, ముఖ్యమైన శ్లోకం ఒకటి తీసుకొని దానికి సమగ్రంగా పూర్తి అవగాహన వచ్చేలాగా దాని తాత్పర్యం చెప్పారు. సో శ్లోకాలు పూర్తిగా మనకి తగ్గిపోయాయి అన్నమాట. అన్ని మొత్తం యాక్చువల్గా చెప్పాలంటే ఈ 18 అధ్యాయాలు అన్నింటిలో కూడా మూల జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా ఎప్పుడు సేమ్ అయి ఉంది. కాబట్టి అన్ని అధ్యాయాల్లో అన్ని శ్లోకాలు కాకుండా ముఖ్యమైన శ్లోకాలు తీసుకున్నారు. సో ఈ శ్లోకాల్ని మనం ఎంత చక్కగా కంఠస్థం పెట్టి రాగయుక్తంగా పాడినప్పుడు, మనం కనుక ధ్యాన ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు ఎంతోమంది చాలా అట్రాక్ట్ అవుతారన్నమాట. మనం చెప్తూ ఉండి కృష్ణ భగవానుడే సాక్షాత్ ఇలా చెప్పారు అని మనం ఎప్పుడైతే అంటామో వాళ్ళు వెంటనే కనెక్ట్ అవుతారన్నమాట. ఇక్కడ మనం కృష్ణ భగవాన్, మనం హిందూ ధర్మంలో పుట్టాము, హిందువులుగా పుట్టాము కాబట్టి కృష్ణుడు చెప్పాడు అని అనుకోవడము అలా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి అంటే హిందువులు ఎవరు అంటే కృష్ణుడు ఎలా చెప్పారంటే హిందువులుగా పుట్టాము కనుక కృష్ణుడు చెప్పింది తెలుసుకోవాలని కాదు, కృష్ణుడు చెప్పినట్టు జీవిస్తేనే హిందువులం అవుతాము. భారతదేశంలో పుట్టినందుకో హిందూ కుటుంబాల్లో కులాల్లో పుట్టినందుకో ఎవ్వరూ హిందువులు కాబోరు. ఎప్పుడవుతారు? ఆ సనాతన ధర్మాన్ని మనం చక్కగా పాటించినప్పుడే మనం హిందువులం అవుతాం. కాబట్టి పుట్టినందువలన హిందువులం కాము. ఎప్పుడైనా సరే ఆ ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తారో, ఎక్కడ ఏ దేశంలో ఎలా పుట్టినా కూడా వాళ్ళు ఆ ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తారో వాళ్ళు హిందువులు అవుతారు. ఈ విషయము పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు. పిరమిడ్ ఆధ్యాత్మికతలో ప్రవేశించే వారందరికీ కూడా, ఈ ధ్యానాభ్యాసంలో ప్రవేశించే వారందరికీ కూడా ఈ భగవద్గీత సరైన అవగాహన ఇస్తుంది అనే ఉద్దేశం, ఎంతో అవసరం అనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇందాక చెప్పినట్టు ప్రతి అధ్యాయం చివరిలో ఓం తత్ సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని రాసి ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇది బ్రహ్మ విద్య అని, ఇది కృష్ణునికి అర్జునికి మధ్య సంభాషణ అని, అట్లాగే భగవద్గీత అనేది ఒక ఉపనిషత్తు అని దీన్ని చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఇంకోటి యోగ శాస్త్రము. ఇప్పుడు దాన్ని వివరించి చెప్పారు పత్రిజీ. ఏంటి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలియజేసే విద్య బ్రహ్మ విద్య, అట్లాగే చిత్తవృత్తి నిరోధం చేసేది యోగ శాస్త్రం. అంటే చిత్తం అంటే మనసు అని చెప్పుకోవచ్చు. ఆ మనసు యొక్క వృత్తి ఏంటి? ఆలోచన చేయడం. 24 గంటలు మనం ఎన్నో ఆలోచన చేస్తాం. సో ఆ ఆలోచనలోంచి బయటికి వచ్చి ఆ నిరోధం చేసే శాస్త్రమే యోగ శాస్త్రం. ఎప్పుడైతే మనము యోగం అంటే ఏంటంటే కలయిక, మా బ్రహ్మ జ్ఞానానికి లేదంటే ఆ సత్యానికి లేదంటే మూల చైతన్యానికి కలయికని యోగము అంటారు. ఎప్పుడైతే ఆ యోగంతో మనం కనెక్ట్ అయి ఉంటామో ఆ శక్తి చైతన్యం మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి యోగ శాస్త్రం. కనుక భగవద్గీత అనేది ధ్యాన యోగం ద్వారా బ్రహ్మమును పొందడాన్ని తెలిపే ఉపనిషత్తు అని వ్యాసుల వారు నిర్వచనంగా చెప్పారని అర్థమవుతుంది. ఇక్కడ అర్జునుడు మనకి తెలుసు, యుద్ధం నేను చెయ్యలేను, ఈ యుద్ధం చేసి ఈ పాపపు కూడు లేదంటే రక్తపు కూడు నేను భుజించలేను, కాబట్టి నాకు అని మొత్తం ఆయుధాలన్నీ త్యజించి చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు యుద్ధం చెయ్యాలి అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే అర్జునుడు ఏం చెప్పాడంటే అర్జునుడికి చాలా విషయాలు తెలియదు కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. మనం ఏం చేయాలంటే అర్జునుడు కాదు, అక్కడ మనం ఉన్నాం అనమాట. మనకి ఎన్నో విషయాలు తెలియదు కాబట్టి కృష్ణ భగవానుడు మనందరినీ ఉద్దేశించి చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి. ఏం తెలియదు మనకి అంటే ఈ కళ్ళ దృశ్యంతో, అంటే మన కళ్ళతో చూసే ప్రపంచమే శాశ్వతము అని మనం అనుకుంటూ ఉంటాము. అందుకే దాని ప్రకారమే మనం ప్రవర్తిస్తుంటాం. సో కనిపించిన దృశ్యమే శాశ్వతం కాదు అని
మనకి తెలియదు. అట్లాగే ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు, మనకి కంటికి కనిపించే వాళ్ళు మన కుటుంబ సభ్యులు మాత్రమే మన వాళ్ళు అనుకుంటాము. అది కాదు, విశ్వమంతా కూడా మన వాళ్ళే అనే విషయం మనం తెలుసుకోవాలి. అట్లాగే మనందరం కూడా వివిధ వివిధ ఆత్మస్థాయిల్లో ఉన్నాం అనమాట. మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో వివిధ ఆత్మస్థాయిల్లో ఉన్నాము. ఈ భూమి అనేది ఒక పాఠశాల, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం మనం. అట్లాగే ఎప్పుడైతే మనం ఈ భూమి మీద నేర్చుకోవాల్సిన పాఠం పూర్తవుతుందో ఈ దేహాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాము. అప్పుడు దుఃఖించడానికి అవసరం లేదు, ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చాం. ఆ పాఠం అయిపోయినప్పుడు ఎలా అయితే మనం 10th క్లాస్ పాస్ అయినప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం, నెక్స్ట్ డిగ్రీ పాస్ అయినప్పుడు, పీజీ పాస్ అయినప్పుడు ఆ క్లాస్ వదిలి వెళ్తున్నందుకు సంతోషిస్తాం. అలా కాదు, ఫెయిల్ అయిపోయి అక్కడే ఉన్నాం అనుకోండి, నేర్చుకోవాల్సిన పాఠం పూర్తి కాలేదనుకోండి, దుఃఖిస్తాం కదా. సో ఇక్కడ అదే అనమాట. సో పాఠం పూర్తయినప్పుడు హ్యాపీగా వెళ్ళాలి, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళు చేయాల్సిన పని చక్కగా పూర్తి చేసి వెళ్ళారు అని అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని వెళ్ళేంత స్థితికి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. అందుకు మనం భగవద్గీత మనం ఖచ్చితంగా పారాయణం చేసుకొని నేర్చుకోవాలి. అట్లాగే మనకి తెలుసు, ఆత్మ అనేది చంపబడదు, ఆత్మకి అనేది నాశనం అనేది లేదు. కాబట్టి మనం ఆత్మస్వరూపం, మనం ఎక్కడికి నాశనం చెయ్యము. మనం వెళ్ళేది శరీరాన్ని వదిలిపెట్టి, అంటే క్లాస్ రూమ్ని వదిలిపెట్టి వెళుతున్నాం, కానీ ఆత్మ ఇప్పుడు మనమే ఉంటుంది. ఆత్మ నిత్యమైనది. సో ఈ విషయాలన్నీ కూడా అర్జునుడికి చెప్తూ మనం తెలుసుకుంటున్నాం అనమాట. కర్తవ్య కర్మలు తప్పనిసరిగా విధిగా ఆచరించవలసిందే. అంటే మన ఆత్మస్వరూపము, ఈ భూమి అనేది తాత్కాలికము, మన లోకం పైన ఉంది, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, ఇదంతా మిథ్య, ఇలా అనుకొని మనం వదిలిపెట్టడానికి లేదు. పని చేయాలి, మనం చేయాల్సిన పని. ఏ భూమి మీద స్త్రీగా వస్తే స్త్రీ బాధ్యతలు, ఏ పొజిషన్లో ఉన్నాం అంటే ఒక తల్లిగా మారినా, లేదంటే ఒక ఆఫీసర్, ఒక దేశ ప్రధాని, ఇట్లా ఏ పొజిషన్లో ఉంటామో ఆ పొజిషన్కి సంబంధించిన కర్మలు ఖచ్చితంగా భక్తితో చక్కగా నిర్వర్తించాలన్నమాట. అది నిర్వర్తించి తీరాల్సిందే. అకర్ముడిగా ఉండకూడదు, అంటే చెయ్యకుండా ఉండకూడదు. కర్మ చేయాలి, నిమిత్త మాత్రంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి, ఎలా తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి. చేయాలి, వదిలిపెట్టాలన్నమాట. దీని ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఇలా మనం ఉండాలని అర్జునుడికి తెలియదు అని చెప్తున్నారు. ఆ విషయం మనం కూడా తెలుసుకోవాలి. ఇంకొకటి, దేహమేరా దేవాలయం అని చెప్పారు కదా, ఒక అందమైన పాట ఉంది, జీవుడే సనాతన ధర్మం అనేసి. దేహి, ఆత్మ, జీవాత్మ, ఇది ఎంత చక్కగా చెప్పారంటే, దేహంలో ఆత్మ ఉంది, అదే జీవాత్మ, అదే పరమాత్మ. కాబట్టి మనము యోగాభ్యాసం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహించి, అంటే మనలో ఉండే మనమే అయిన ఆత్మతత్వాన్ని గ్రహించి జ్ఞానాత్మగా మారిన తర్వాత జీవాత్మ బ్రహ్మాత్మల మధ్య అభేదాన్ని గ్రహించి మనమే సర్వవ్యాపకమైన ఆ బ్రహ్మజ్ఞానిగా మారతామన్నమాట. ఒకానొక పరిపూర్ణాత్మగా ఎదగడానికి ఎలా వివరించారో అదే భగవద్గీత యొక్క లక్ష్యం. సో ఇంకొకటి, ఇప్పుడు ఇదంతా భగవద్గీత ఇంట్రొడక్షన్ అయింది కదా, దీంట్లో ఒక రహస్యం ఉంది అని చెప్పారు పత్రిజీ. భగవద్గీత రహస్యం ఏంటి అంటే, దీన్ని ఎలా చదవాలి అంటే, ఎక్కడైతే శ్లోకాల్లో మాం, మయి, మమ అని ఉంటుందో ఆయా చోట్ల మనము కృష్ణుడు అని కాకుండా తమకి తాము వర్తించుకోవాలన్నమాట. మా, మయి, మమ అని వచ్చినప్పుడల్లా కూడా ఇది నేను తమకు తాము మనం వర్తించుకొని అన్వయించుకుంటాము. అదే గనక అహం అని ఎప్పుడైతే వస్తుందో అది కృష్ణుడికి కానీ వేద వ్యాసుల వారికి కానీ మనం అన్వయిస్తామన్నమాట. అది వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్, వాళ్ళు చెప్పినట్టుగా మనం అన్వయించుకొని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా అర్థాలు మారుతాయి, లేదంటే మనకి అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మామూలుగా బయట భగవద్గీత ఎలా చెప్తారంటే, మామన్నా అహమన్నా కృష్ణ భగవానుడికి మనం వర్తిస్తాము. కానీ అసలు సిసలైన భగవద్గీత జ్ఞాన భాండాగారం తెరుచుకోవాలి అనుకుంటే గనక ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మొదటి శ్లోకం తెలుసుకుందాం. సౌజన్య గారు, యోమాం పశ్యతి సర్వత్ర. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति
తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. థ్యాంక్ యూ అండి. ఆ, 6వ అధ్యాయంలో 30వ శ్లోకం అండి ఇది. ఏం చెప్తున్నారంటే అన్ని ప్రాణుల్లోనూ మాం అంటే తనను అంటే మనల్ని మనము ఎప్పుడైతే తన ఆత్మను ఇతరుల జీవుల్లో చూసినప్పుడు మన ఆత్మను ఎప్పుడైతే మనం దర్శిస్తామో, అట్లాగే మయి అంటే తన ఆత్మలో సమస్త ప్రాణాలని అంటే వేరే జీవులలో మనల్ని చూసుకుంటామో మనలో వేరే జీవుల్ని చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ సర్వ వ్యాపకత వన్నెస్ అంటాం కదా, ఎప్పుడైతే అలా చూసుకుంటామో అదే ఆత్మజ్ఞాని యొక్క తత్వం. వాళ్ళు అలాగే ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళకి అహం అంటే అహం నాకు కనపడకపోడు అంటే అంటే ఏంటంటే కృష్ణ భగవానుడు అలాంటి వారిని తనతో ఉంటారన్నమాట. కృష్ణ భగవానుడు అలాంటి వారితో ఉంటారు, ఆత్మజ్ఞానితో ఉంటారు, వాళ్ళ మీద దృష్టి ఉంటుంది. అంటే ఏం చెప్పారంటే సమస్త ప్రాణులలో తన ఆత్మను, తన ఆత్మలో సకల ప్రాణులను దర్శించే ఆత్మజ్ఞానికి మరియు శ్రీకృష్ణ పరమాత్మకు తేడాయే లేదు అని అర్థం. అంటే పరమాత్మ మనతోనే ఉంటారు. అలాంటి వారికి, ఆత్మజ్ఞానులు ఉండే వారికి పరమాత్మ మనతో ఉన్నప్పుడు జీవితం ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో హ్యాపీనెస్తో ఉంటాము. సో 2వ శ్లోకం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అహం అని ఇది ఎలా అర్థం చేసుకుందామో చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇది 18వ అధ్యాయం 66వ శ్లోకం అండి. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా అనుకున్నాం కదా, అహము అనే చోట అందరూ కృష్ణుడి గురించి చెప్తారు. మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎవరైనా సరే సమస్త పరధర్మాలను ఒకంత వదిలిపెట్టి మాం అంటే ఎవరి ఆత్మను వారే ఆశ్రయించుకోవాలి, శరణు వేడుకోవాలి. ఎందుకంటే చిత్తవృత్తి నిరోధ ధ్యానంలో వారుంటే ఆత్మశక్తియే సమస్త పాపాల నుండి వారిని ఉద్ధరిస్తుంది. మనందరికీ తెలుసు, ఎవరైతే ధ్యానం చేస్తారో వారి జీవితాన్ని వారే ఉద్ధరించుకుంటారు. ఆ ప్రాణశక్తి, అనంత ప్రాణశక్తి మనలో ప్రవహించడం వలన మనము అనారోగ్య సమస్యల నుంచి హ్యాపీనెస్లోకి వస్తాము. కాబట్టి ఇక్కడ అహం అని వచ్చింది. అహం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అని అర్థం. నేను అంటే శ్రీకృష్ణుడు. మరి అలాంటి పరమాత్మలు మనకి సహాయంగా ఉంటారు. ఏమాత్రం చింతించవద్దు. ఎవరైతే చిత్రవృత్తి నిరోధం చేస్తారో ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మనతో ఉంటారు. చింతించాల్సిన అవసరం లేదు అని అర్థం. సో 9:40 అయింది, అదే 20 minutes ఉంది. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా చెప్తారా? మనకి ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అది ఖచ్చితంగా కొంచెం టైం తీసుకున్నా కూడా వివరంగా చెప్పుకుందాము అని అనుకుంటున్నాము. సో ఎవరన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే చేయండి, అదర్వైజ్ మనం ధ్యానం చేద్దాము. అండ్ ఇంకొంచెం వివరణ ఉంది, అది రేపు కూడా చెప్పుకుందాము. యాడ్ చేయొచ్చు నేను పాయింట్స్? ఎస్ ప్లీజ్. ఓకే, మనకి భగవద్గీత ఫౌండేషన్ ఘంటసాల గారు లాగా పాడుతూ ఉంటారు, ఆయన వినే ఉన్నారేమో అందరూను. ఆయన చాలా చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారనమాట. భగవద్గీత అన్నది ఒక హిందువులకే రెస్ట్రిక్టివ్గా కాకుండా ఇట్స్ ఫర్, అందుకని అక్కడ శ్రీకృష్ణు వాచ అని ఎక్కడ మనకి భగవద్గీతలో రాదు. శ్రీ భగవాను వాచ అని వస్తుంది. అర్జునుడికి మాత్రం స్పెసిఫిక్గా అర్జున వాచ అని వస్తుంది. సంజయుడికి సంజయు వాచ వస్తుంది. ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్ర వాచ వస్తుంది. భగవానుడి దగ్గరట మనము ముస్లిం అయితే అల్లా అని పెట్టుకోవచ్చు, మనము క్రిస్టియన్ అయితే జీసస్ అని పెట్టుకోవచ్చు, మన జైన్ అయితే ఇంకొకటి పెట్టుకోవచ్చు. అలా ఎన్ని ధర్మాలైతే మనకి ఉన్నాయో ఎవరి పేరైనా అక్కడ చేర్చుకొని
మీరు దానికి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ద ఓన్లీ పాయింట్ ఇస్ ఆయన చెప్పేది కనెక్ట్ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. ఏ ద్వారా కనెక్ట్ అయ్యారు అన్న పాయింట్ కాదు. అందుకనే ఇది భూమి మీద అందరికీ మనుషులకి ఒక యూజర్స్ మాన్యుల్ లాగా ఇది తెలుసుకొని మనం ఎలా బతకాలి అన్నది చెప్పడానికి చెప్తున్నారు. అందుకనే మనకు సనాతన ధర్మం కూడా ఓన్లీ హిందువులకే అని కాకుండా సనాతన ధర్మం ఇది ఒక రిలీజియన్ కానీ ఇంకొకటి కానీ కాదు. సనాతన ధర్మంగా ఉంది కాబట్టి ఎంతమంది ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం టాలరేట్ చేసి భరత భూమి టాలరేట్ చేసి వాళ్ళని అక్కున చేర్చుకుంది. అక్కున చేర్చుకొని వాళ్ళు కూడా మన ఈ భరత భూమిలో జీవించే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, చాలా స్పిరిచువల్లీ ఇన్క్లైన్ అయిన ఇవాల్యుయేట్ అయిన సోల్స్ అన్నీ కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు మనలాగానే ఈ ఆత్మ అన్నిట్లో ఒకటే ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మం కూడా అదే చెప్తూ పోయింది. మన పూర్వీకులు కూడా ఇదే చేస్తూ పోయారు. సో ఇలాంటి పాయింట్స్ అన్ని ఆయన చెప్తూ ఉన్నారనమాట. అండ్ మనము ఇక్కడ ఎలా అయితే పత్రిజీ గారు చెప్పారో మనము కూడా కనెక్టింగ్ ఇది ఆయన కరెక్ట్ గా అర్జునుల వారు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉండి నేను ఎగ్జామ్ రాయను అన్న పాయింట్ కి వెళ్ళిపోయారు, యుద్ధం చెయ్యను అన్న పాయింట్ కి. సో ఎలా అయితే లావణ్య గారు మనకి చెప్పారో లైక్ మనకి అంతా కంప్లీట్ గా ఎలా ఉంది అని అంటే ఓకే టీచర్ మనకి ఏ పిల్లాడికి ఎలా అర్థమయ్యేటట్టుగా చెప్తుందో అలానే శ్రీకృష్ణుల వారు కూడా అందరికీ మనందరికీ ఇలా కాదు పరిపరి విధాలుగా ఈ ఆత్మని ఇంకా ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇంకా షేక్ అయిపోతున్నానంటారు, ఇంకా అదంటారు ఇదంటారు ఇంకొకటి అంటారు. వాటన్నిటికీ కూడా ఈ 18 అధ్యాయాల్లో ఆయన అంత బాగా చాలా చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చెప్పారు. సో ఎలాంటి వాళ్ళు ఏదైనా తీసుకొని ఎలా అయినా కనెక్ట్ అయ్యి ఏదైనా మనం పొందవచ్చు. సో ఇది మాత్రం చాలా మంచి వర్క్ షాప్ అండి, విచ్ ఇస్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ద కృష్ణ, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ద పరమాత్మ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. అండ్ నేను ఇది అంటే గణపతి సచ్చిదానంద గారి ఆర్గనైజేషన్లో ఇది స్టార్ట్ అంటే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు కదా, పిల్లలందరూ చేస్తూ ఉంటారు దాంట్లోనూ. సో ఆ పార్ట్లో నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా టీచర్ ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ అనమాట. ఇక్కడ మేము మేరీల్యాండ్లో ఉంటాము. మేరీల్యాండ్లో ఎలికాట్ సిటీ సెంటర్లో షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్. ఆ అమ్మాయి 9th grade లో స్టార్ట్ చేసింది టీచ్ చేయడము. నౌ షీఈ్ ఇన్ కాలేజ్. సో 10 బ్యాచ్ ఇది 10th బ్యాచ్ చెప్పడము. సో చాలా బాగా చెప్తుంది. ఐ రియల్లీ థ్యాంక్ హర్. అండ్ ఆవిడ కన్నా ముందు కూడా నాకు ఇండియాలో ఒక మేడం పరిచయం అయ్యారు. షీఈస్ కంప్లీట్లీ ఇన్క్లైన్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. నాకు ఆవిడ ఎందుకు పరిచయం అయ్యారు అన్నది నాకు తెలియదు, కానీ ఆ భగవద్గీత మేడం ఒక 3 నెలలకి పరిచయం అయ్యి కోవిడ్లో చనిపోయారు. డే 1 వెన్ షీ స్టార్టెడ్ టీచింగ్ మీ భగవద్గీత, ఆవిడ డే 1 ఒకటే మాట చెప్పారు, నువ్వు నేర్చుకోవడం కాదు, నువ్వు నేర్చుకొని ఇంకొకళ్ళకి చెప్పాలి, మీ అబ్బాయికి చెప్పాలి, ఇంకొకళ్ళకి చెప్పాలి, అలా కంటిన్యూ చెయ్యాలి, ఇది కన్సిస్టెంట్గా కంటిన్యూయేషన్ ఉండాలి అని చెప్పారు. సో మేబీ అది విన్నందుకే నన్ను ఇది కంప్లీట్ అవ్వంగానే లావణ్య గారు కానీ లేకపోతే మా ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఉంది కదా ఎలికాట్ సిటీలో సెంటర్లో అమ్మాయి కూడా కొంతమంది లేడీస్ని అసైన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి మా ఆంటీ అని హెల్ప్ చేయమని చెప్పారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సరోజిని గారు, బాగుంది మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అన్ని పాయింట్స్ అన్ని చోట్ల అందరం కనెక్ట్ అవుతాము, ఎవరికి ఎక్కడ ఏదైతే ఉందో అలా కనెక్ట్ అవుతాము. వెరీ నైస్ అండి. మాస్టర్స్ ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా? మీరు ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలనుకున్నారు, లేదా ఈ సెషన్ ఎందుకు జాయిన్ అవ్వాలన్నారు? మీకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, మీకేమైనా మెసేజెస్ ఉన్నాయా? ఓకే సరే, ఒక 15 minutes మనం ధ్యానం చేసుకొని క్లాస్ ముగిద్దామండి. రేపు సెషన్లో ఈ మిగిలిన ఇంట్రడక్షన్ పార్ట్ చేసుకొని తర్వాత ఏం చేస్తామంటే మొదటి శ్లోకంతో మొదలు పెడదాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
యా, ఒక 15 minutes ధ్యానం. మీరు ఏమైనా అది శ్లోకాలు చెప్తారా, పాడతారా? యా, మాస్టర్స్ అందరం ధ్యాన స్థితిలో కూర్చుందాము. ఆ శ్లోకాలని మనలోకి ఒక అవేర్నెస్తో, ఎరుకతో వింటూ ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. నేను 12వ అధ్యాయం చేస్తానండి, మీరు ధ్యానంలో కూర్చోండి అందరూ. యా. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ये భక్తాస్త్వాం పర్యుపాసతే ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियं येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी
दुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमाः भक्तास्तेऽतीव मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ థ్యాంక్ యూ సౌజన్య గారు, థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం బాగా చేసుకున్నాము. మాస్టర్స్ నిదానంగా చేతులు వేళ్ళం కళ్ళ మీద పెట్టుకొని ధ్యానం నుండి బయటికి రండి. మనము రేపు మళ్ళీ కలిసే ముందు ఎవరన్నా మీరు ఎలా అనిపించింది సెషన్, ఇంకేమైనా మార్పులు చేద్దామా, మీకేమన్నా ఉంటే కామెంట్స్ దయచేసి చెప్పండి. అది అందరికీ రీచ్ అవ్వాలి, అందరము నేర్చుకోవాలి, ఈ సారాన్ని అందరం తెలుసుకోవాలి, ఆచరించాలి అనే ఉద్దేశంతో మనం ఈ వర్క్షాప్ చేసుకుంటున్నాము. ఇది మామూలు సెషన్ కాదు, రియల్గా వర్క్షాప్ అండి. మన అందరము ఇన్వాల్వ్ అయ్యేసి మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాము. సో ఎవరికైనా ఉంటే చెప్పండి.
అందరూ ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. టేక్ యువర్ టైం, బట్ అందరూ యా ముందుకొచ్చి మాట్లాడండి. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య గారు అండ్ సౌజన్య గారు. మీ నా పేరు రాధా అండి, నేను అట్లాంటాలో ఉంటాను, జార్జియా. రీసెంట్ గా మూవ్ అయ్యాము డాలస్ నుంచి. శిరీష ఉన్నారు, శిరీష తెలుసు. యా ఓకే. అయితే అంటే ఎలా కనెక్ట్ అవుతామో తెలీదు. ఇది చూడంగానే మనకేమో అది స్పెసిఫిక్ గా అనిపించింది. నాకైతే అసలు ఫస్ట్ టైం భగవద్గీతకి కనెక్ట్ అయ్యాను నేను. చాలా బాగుందండి మీరు ఎక్స్ప్లెనేషన్, మీ పాడటం కానీ గానం చేయటం కానీ, మేడం లావణ్య గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధ గారు. మీరు డాలస్ అన్నారు, మీరు ఫస్ట్ టైం వింటున్నారు అంటే లైక్ డాలస్ నుంచి అట్లాంటా మూవ్ అయ్యారా అండి? అవునండి. ఓకే. డాలస్ లో లైక్ కంప్లీట్ హబ్ ఆఫ్ గణపతి సచ్చిదానంద స్వామీజీ. అవునవును, అదే ఇన్ని రోజులు కనెక్ట్ కాలేదు. ఎప్పుడు టైం వస్తుందో మనకి ఎప్పుడు అప్పుడే కనెక్ట్ అవుతాము. ఎంత వస్తున్నాయి ఇన్నిసార్లు మన ముందుకు వచ్చినా కానీ అది కాదు అనుకుంటాము. ఇప్పుడు మన టైం వచ్చినప్పుడు మాత్రమే మనం కనెక్ట్ అవుతాము. ఇలా మీ ద్వారా నాకు ఆ, అందాలను ఉంది కాబట్టి ఇలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనిరుద్, మీరేమైనా మాట్లాడతారా? ఏం లేదండి. థ్యాంక్ యూ సౌజన్య గారు, లావణ్య గారు. సో థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ బ్రెంట్వుడ్ టెనెసీలోనే ఉంటానండి. రీసెంట్గా వచ్చాను, 3 months అయింది. ఇక్కడ వచ్చి నియర్ టు లావణ్య గారి హౌస్ దగ్గరలోనే ఉంటాను. సో మీరు ఇవాళ ఏదైనా పర్టికులర్ శ్లోకాన్ని మీరు అది కూడా ఒక మేబీ గ్రూప్లో ఒక వర్డ్ డాక్యుమెంట్ అలా పేస్ట్ చేయగలిగితే, అంటే అది మర్చిపోకుండా ఎవరైతే ధ్యానం చేస్తుంటారో అది ఓవర్ ద డే వాళ్ళ ఫీజిబుల్ టైంలో అది చూసుకొని దాని మీద లోతుల్లో వెళ్ళి, అంతరాత్మలో లోతుల్లో రూట్ లెవెల్లో వెళ్ళి, ఇఫ్ దే కెన్ గెట్ ద ఆన్సర్స్, అది వాళ్ళు నెక్స్ట్ డే క్లాస్లో చెప్తే బాగుంటుంది. మేబీ ఒక వర్డ్లో కూడా ఇవాల్టిది అన్నట్టు ఖచ్చితంగా పెట్టగలిగితే. అలాగే చేస్తున్నాము. మనకి ఇంకా శ్లోకాలు స్టార్ట్ అవ్వలేదు కదా అనేసి ఇంకా పెట్టలేదు. షూర్, జస్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆరంభ శ్లోకాలు యాక్చువల్లీ మనం చేయలేదు. అంటే లైక్ అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే లైక్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఒక పూజ స్టార్ట్ చేస్తే ఎలా అయితే శుక్లాంబరధరం చదువుతాము. సో దెర్ ఆర్ 5 శ్లోకాస్ అన్నమాట. సో ప్రతిరోజు మాకు ఆ అమ్మాయి నేర్పించే ముందు 1 hour క్లాస్లో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఆరంభ శ్లోకాలు చేసిన తర్వాత నెక్స్ట్ తన పాఠంలోకి వెళ్తుంది అనమాట. సో ఈ ఆరంభ శ్లోకాలు వచ్చేసి లైక్ ఒక 5-6 ఉన్నట్టున్నాయి. సో ఎవ్రీడే అది చదవాల్సి వస్తుంది. సో దానికి గురించి మరి హౌ వీ షుడ్ అన్నది, లేకపోతే అట్లీస్ట్ ఇవాళనే చేస్తుంటే మనం కరెక్ట్ గా ఉండదేమో కానీ, బట్ యా ఇన్ విచ్ వేస్. సో ఆరంభ శ్లోకాలు చేసుకుంటూ మనం మొదటి ఫ్యూ మినిట్స్ ధ్యానం చేద్దాము, తర్వాత పాఠంలోకి వెళ్దాం. యా ఇన్ దట్ వే అది బెటర్ గా ఉంటుంది. యా దాని తర్వాత ఈచ్ శ్లోక మనం తీసుకోవచ్చు, రైట్? అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ధ్యానము ఆరంభ శ్లోకాలతో చేసి నెక్స్ట్ మనము ఏదైతే ఒక శ్లోకం ఉంటుందో దాన్ని నేర్చుకుంటాము అంతే. దాని మరుసటి రోజు దాని తాత్పర్యము రేపే మనము ఫస్ట్ శ్లోకము తాత్పర్యం తెలుసుకొని నెక్స్ట్ అవర్స్ లో మనం అందరం కూడా ఆ తాత్పర్యము ఆ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ ధ్యానం చేస్తాము. మన ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాస్టర్స్ ధ్యానులే కాబట్టి ఆ రోజంతా కూడా దాన్ని మననం చేసుకుంటూ మనము శ్రావ్యంగా పాడటము ప్లస్ మననం చేసుకోవడము, తాత్పర్యం అర్థం చేసుకోవడము అని చేస్తే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ శ్లోకం పరమాత్మ ఈ శ్లోకం ఎందుకు చెప్పారు అనేది మనకి అప్పుడు కనెక్ట్ అవుతుంది అనమాట. సో 24 hours మనం దాని మీద వర్క్ చేస్తాము, ధ్యానం చేస్తాము. దీని అర్థము అనిరుద్ధ్ గారు చెప్పినట్టు ఈ లోతుల నుంచి నాకు ఈ అర్థం మూలంలో అర్థం కావాలి అని చెప్పి ధ్యానం చేస్తాము. మనము ఆ డే అంతా టైం ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఎవరికైనా ఏమైనా మెసేజ్ వచ్చిందా, ఎవరికైనా ఏమైనా లోపల అర్థమైందా, ఎవరి పాటికి వాళ్ళకి అర్థమవుతుంది కదా.
సో ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి అర్థం వేరేలా ఉంటుంది. అది అందరికీ అవసరం. మా ఆత్మస్థితిలో అందరం కనెక్షన్లో ఉంటాం కాబట్టి అది అందరికీ అవసరం. కాబట్టి ఈ సెషన్లో మనం చెప్పుకుందాం నెక్స్ట్ డే. ఎస్, ఆల్రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈ సెషన్ చాలా అద్భుతంగా జరగాలని అందరు మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అందరి సపోర్ట్ మన దగ్గర ఉంది. గ్రాండ్ మాస్టర్స్ అంటే కృష్ణ పరమాత్మ, వ్యాసుల వారు, పత్రిజీ అందరి సపోర్ట్ మన దగ్గర ఉంది. సో చక్కగా అందరం చేసుకుందాం. ఇది ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఏదో ఎన్ని రోజులు అవ్వడం అందుకొని కాదు, కొంచెమైనా మనం ఉన్నత స్థితిలోకి చేరడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇది చాలా చక్కగా చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.